హలో అండి, వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈ రోజు అయితే మేము స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చేసామండి. అదే అతి పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా హైదరాబాద్ లో, సనత్ నగర్ లో. ఇది సనత్ నగర్ లో ఎక్కడుంది అంటే, మనం సనత్ నగర్ డీమార్ట్ ఐడియా ఉంటుంది చాలా మందికి. దీని లొకేషన్ అయితే నేను కింద ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ లో. బట్ డీమార్ట్ ఐడియా ఉండే వాళ్ళకి సనత్ నగర్ లో అక్కడికి వెళ్ళేసరికి మీకు బోర్డు కనిపిస్తుంది డీమార్ట్ పక్కనే. ఎలా వెళ్ళాలి వే అన్నది. జస్ట్ డీమార్ట్ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి, దగ్గరనే. అక్కడ బోర్డ్స్ ఉంటాయి మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది మాత్రం. బట్ నేను లొకేషన్ అయితే కింద యాడ్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా ఐటమ్స్ అండి. ఏ టు జెడ్ ఏది దొరకదు అనే ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతుందండి, పక్కాగా దొరుకుతాయి. అన్ని ఉన్నాయన్నమాట ఐటమ్స్ ఇక్కడ. మీరు ఎవరికైనా గిఫ్ట్ అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కూడా తక్కువ ప్రైజెస్ లో చాలా ఎక్కువ వచ్చే బెస్ట్ ఫ్యాక్టరీ అంటే ఇదే. ఎందుకంటే డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికే వస్తాయి. మేబీ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేపిస్తారు ఏమో, మనకు కూడా తెలీదు. బట్ చాలా ఐటమ్స్ అయితే చాలా తక్కువ ప్రైజెస్ లో వస్తాయి. ఇంకా క్యాటరింగ్ వాళ్ళకైతే చెప్పక్కర్లేదు అనమాట. పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా, అంటే ఇప్పుడు కుకింగ్ చేసేవి కానీ, లేకపోతే ఫుడ్ అన్ని స్టోర్ చేసి ఓ పక్కకు పెట్టేవి కానీ, సర్వ్ చేయడానికి తీసుకువెళ్ళేవి కానీ, అవన్నీ కూడా అంతంత పెద్ద ఐటమ్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే పెద్దగా ఉండడం వల్ల కాదు, పెద్ద పెద్దవి కూడా చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయండి. ఇంకా చిన్నవే ఎక్కువ ప్రైజెస్ కనిపిస్తున్నాయి కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే చాలా తక్కువ ప్రైజెస్. మీరు బయట తీసుకోవడం కంటే ఇక్కడ తీసుకోవడం చాలా బెస్ట్ అనే చెప్తున్నాను. అయితే ఇది అస్సలు ప్రమోషన్ వీడియో కాదండి, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళామన్నమాట. మా వారు నేను మా అబ్బాయిని స్కూల్లో వదిలిపెట్టి వెళ్ళాము ఇంతకు ముందు. సో ఆ వీడియోనే గత కొద్ది రోజుల నుంచి పెడదాం అనుకుంటున్నా. ఈ లోపు కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కూడా వస్తే అవి కూడా పెట్టాను అనమాట. వెంటనే ఆలస్యం చేయకుండా ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ముందు ముందు ప్రైజెస్ అన్ని చెప్పాను. చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ డీటెయిల్డ్ గా నేను ప్రైజెస్ చెప్పలేదు, కానీ చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ మాత్రం ప్రైజెస్ అన్ని చెప్పాను. ఇక్కడ ఉన్నవన్నీ ఇంపార్టెంట్ అండి, చూసి ఆచితూచి తీసుకోవాలన్నమాట. కానీ ఇది ఒక్కటి మాత్రం ఇంత ప్రైజ్ ఏంటి అనుకున్నాను నేను. 1400 ఉందన్నమాట. మళ్ళీ చెప్తున్నానండి, ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోని కూడా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాంటి వీడియోస్ ఏంటంటే స్కిప్ చేస్తే కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది చూసారా ఎంత బాగుందో, చాలా చాలా బాగున్నాయండి బాక్సెస్ అన్ని కూడా. ఇవి హాట్ బాక్సెస్ అన్నమాట. 3 సెట్స్, మొత్తం కూడా 3 సెట్సే ఉన్నాయండి. ప్రైజెస్ కూడా మంచిగానే ఉన్నాయి, ఎక్కువగా ఏం లేవు. మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేసుకొని తీసుకోండి. దాన్నే ముందు మనం చిన్న చిన్న షాప్స్ లో వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటాము, కొన్ని ఐటమ్స్ తెచ్చుకుంటూ ఉంటాము. ఇక్కడ మీరు ఐటమ్స్ తెచ్చుకున్నా లేకపోయినా ఒకసారి ఐడియా కోసం, అంటే ఏదైనా ఫంక్షన్ చేయబోతున్నామన్నా, ఇంకేదైనా హోమ్ డెకర్ చేయబోతున్నాం అన్నా, లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు అన్నా కూడా చక్కగా ఇక్కడ ఆగ్రోమిక్ వెళ్ళిపోతే ప్రతిదీ దొరుకుతాయండి. హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే ముందు ముందు చాలా చూపించాను, వాటి ప్రైజెస్ కూడా చాలా చెప్పాను మీకు. పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా డెకర్వి చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అన్నమాట. క్యాండిల్ మౌల్డ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయన్నమాట. పిల్లలు ఇష్టపడి తినేలాగా, అంటే మనం బిస్కెట్స్ కానీ తయారు చేయడానికి, చాక్లెట్స్ కానీ తయారు చేసే మౌల్డ్స్ కానీ డిఫరెంట్ గా కనిపించాయి. ఇవన్నీ వచ్చేసి కప్స్. వీటిలో ఏంటంటే ఎవరైనా తాంబూలానికి పిలిచినప్పుడు మనం ఎక్కువగా తీసుకోవాలనుకుంటాం కదా, ఇలాంటి కప్స్ లో పెట్టి పంపించడానికి, జాకెట్ పీస్ అని, ఫ్రూట్స్ అని, అలాంటి టైంలో ఇక్కడికి వచ్చి తీసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్ పడతాయి. మనం బంచ్ లో కూడా తీసుకుంటాం, ఒకటే పీస్ తీసుకున్నా కూడా అదే ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ మాత్రం కొన్ని ప్రైజులు ఎక్కువే ఉన్నాయన్నమాట. క్వాలిటీ కూడా అలానే ఉంది. క్వాలిటీని బట్టే ప్రైజ్ అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. మనకు నచ్చినట్టు తక్కువ ప్రైజెస్ లో కూడా మంచి బాటిల్స్, వాటర్ బాటిల్స్ పిల్లలకి సంబంధించి, మనకు సంబంధించి కూడా ఉన్నాయి. అలానే కిచెన్ కి సంబంధించిన చాలా స్టోరేజ్ బాక్సెస్ అయితే ఈజీగా ఇక్కడ తక్కువ ప్రైజెస్ లో దొరికేస్తున్నాయండి. నచ్చిన మోడల్స్ అయితే ఇంకా 1, 2 కాదండి, వందల్లో ఉన్నాయన్నమాట మోడల్స్ అయితే. అలానే గట్టిగా పట్టుకొని కూడా నేను చూసాను, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి. కొన్ని ఉంటాయన్నమాట మెత్తగా, అవి మీ ఇష్టం బట్టి ఉంటుంది తీసుకోవాలా వద్దని. కానీ మోస్ట్ 90% ఆఫ్ ఇక్కడైతే చాలా బెస్ట్ గానే ఉన్నాయండి క్వాలిటీ అయితే నన్ను అడిగితే. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకైనా, హైదరాబాద్ వచ్చే వాళ్ళకైనా బెస్ట్ అని నేను చెప్తున్నాను. తక్కువ ప్రైజెస్ లో కావాలంటే మనం ఆన్లైన్ లో బాటిల్స్ అవి ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం కదా కిచెన్ లోకి. సో ఇదేంటంటే డైరెక్ట్ గా వెళ్ళి ఇది బాగుందా ఇది బాగాలేదా అని మనం చూసుకునే ఆప్షన్స్ అయితే లాట్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా, నేను చూపిస్తూనే ఉన్నాను, అవి కనిపిస్తూనే ఉన్నాయి మీకు. చాలా బాక్స్ ఐటమ్స్ అయితే
డిఫరెంట్ గా బియ్యం వేసుకోవడానికి కూడా, ఆయిల్స్ వేసుకోవడానికి కూడా చాలా స్టోరేజ్ బాక్సెస్ అయితే ఉన్నాయండి. నాకు ఈ బాక్సెస్ అయితే చాలా నచ్చాయి. గట్టిగా ఉంది, 85 రూపీస్ అంట, బెటరే కదా. కొన్ని అయితే సెట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే పోపుల పెట్లు కూడా చాలా బాగున్నాయి. తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. నచ్చినట్టు తీసుకోవచ్చు. నాకు నచ్చిందని చెప్తున్నాను, మీరు పక్కాగా తీసుకోవాలని అయితే కాదు, ఎందుకంటే ఇది ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు, మళ్ళీ చెప్తున్నాను. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి ముందు ముందు. ఇక్కడైతే పిల్లల స్టేషనరీ కూడా చాలా ఉందండి. వాళ్ళ టాయ్స్ అయితే ఇంకా చెప్పలేం అనమాట, చాలా ఉన్నాయి. కాకపోతే బెస్ట్ ఏంటంటే పిల్లలకి ఒక టాయ్ ఇచ్చేసి చక్కగా మీరైతే మొత్తం స్టోర్ చూసేసుకోవచ్చు. లాస్ట్ లో అక్కడ టాయ్ పెట్టేసి ఈజీగా వచ్చేయచ్చు. ఎందుకంటే పిల్లలు మీకు ఆగాలి అంటే వాళ్ళకి టాయ్సే కదా, వాళ్ళకి నచ్చిన చేతిలో పెడితే అయిపోతుంది అనమాట. చాలా బాగున్నాయండి. టాయ్స్ కూడా డిఫరెంట్ టాయ్స్ అయితే ఉన్నాయి. మా అబ్బాయిని తీసుకువెళ్ళలేదు కానీ మొత్తం తీసి వాడైతే వాడి బ్యాగ్ లోనే వేస్తాడనమాట కొనమని చెప్పేసి. ఇక్కడ పాండా బొమ్మలు కానీ, కార్స్ కానీ డిఫరెంట్ గా ఉన్నాయండి. మనం డిమార్ట్ లో వాటిలో చూసిన దానికంటే కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ టాయ్స్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి. పిల్లల బర్త్డేస్ కి ఏంటంటే ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇక్కడికి వచ్చేస్తే చక్కగా ఏం కావాలో డైరెక్ట్ గా కనిపిస్తుంది. అక్కడ చూస్తున్నారా కృష్ణుడు, దేవతలు కూడా ఇలాంటి టాయ్స్ లో తయారు చేశారంటే గ్రేట్ అనిపించింది. అది కూడా బాగా ఎక్కువ ప్రైస్ ఏం లేదు, జస్ట్ 250 అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ప్రైస్ కూడా చూపిస్తున్నాను, అది 280 ఉంది. చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయండి. ఇది 640, కానీ బొమ్మ సౌండ్ ఇస్తుంది అనమాట. అలాగా కొన్ని సౌండ్స్ ఉన్నాయి, సౌండ్ లేనివి కూడా ఉన్నాయన్నమాట. ఇంటికి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా నాకైతే చాలా బడ్జెట్ లో వచ్చేసాయండి. ఇవైతే క్యాండిల్స్, మనము కిచెన్ లో స్మెల్స్ అవి రాకుండా, అంటే కిచెన్ లో ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటాం కాబట్టి మిక్స్డ్ స్మెల్స్ వస్తుంటాయి కదా, అలా కాకుండా మనం ఆ క్యాండిల్స్ తీసి పెట్టుకోవచ్చు. అలానే ఇవి వచ్చేసి దేవుడికి, అంటే సింగిల్ గా మనం ఏదైనా ఫొటోస్ పెట్టుకుంటే వాటికి దండలు వేయడానికి బాగుంటుంది. అవి బాగున్నాయి. ఇక్కడ 50% ఆఫ్ కూడా చూస్తున్నారు కదా. నేను ముందుకు వస్తున్న కొద్దీ చూసాను అనమాట ఆఫ్ ఉన్నవి. నేను ఈ బాక్సెస్ అయితే తీసుకున్నానండి. చాలా ఎక్కువ బాక్సెస్ వచ్చాయి, 12 బాక్సెస్ అలా వచ్చాయి, మినీ బాక్సెస్. స్టిక్కర్స్ వేసుకోవడానికి కానీ, మనం బయటకు వెళ్ళినప్పుడు క్రీమ్స్ ఏమైనా కొంచెం క్యారీ చేయడానికి చిన్న బాక్సెస్ యూజ్ అవుతాయి. అవి చిన్నవి నుంచి చాలా పెద్ద వరకు ఉన్నాయన్నమాట. ఈ 6 బాక్సెస్ చూసారు, 55 రూపీస్ అంట. ఎంత తక్కువ ప్రైస్ అంటే ఇదిగోండి, ఇది అయితే నేను తీసుకున్నాను 95 రూపీస్ కి. 12 బాక్సెస్ వచ్చి స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. ఇది కూడా నేను ఒకటి పెద్దది తీసుకున్నాను, అది 49 రూపీస్ ఉంది. ఇది జస్ట్ 20 రూపీసే ఉందన్నమాట. కానీ చాలా గట్టిగా ఉంది. నేను యూజ్ చేసుకుందామని తీసుకున్నాను కానీ మా బుడ్డోడు ఆడుకుంటున్నాడు దాంతో. ఇంకా సరే అని చెప్పేసి వాడికే ఇచ్చేసాను అది ఆడుకోవడానికి. అందులో బొమ్మలు ఏవో వేసుకొని ఆడుకుంటున్నాడు. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి ఇక్కడ ఇవన్నీ కూడాను. ఈ బాక్సెస్ చూస్తున్నాం కదా, మనం బయట కూడా చూస్తూ ఉంటాం ప్రైజెస్ ఎలా ఉంటాయో. అక్కడ కంపేర్ చేసుకుంటే క్వాలిటీ బాగుందండి. నన్ను అడిగితే గట్టిగా ఉంది. అది 70 రూపీస్ ఉంది కానీ చాలా గట్టిగా ఉంది. అలాంటి వాటిలో ఏంటంటే ఓట్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసరికి స్టోరేజ్ కంటైనర్లు అంటారు కదా, అవే. ఇవి 140 రూపీస్ అంటే చాలా తక్కువే అండి, ఎందుకంటే అమెజాన్ వాటిలో చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. నేను చూస్తుంటాను ఇలాంటి కంటైనర్స్. ఇది చూసారా 55 రూపీసే. వీటిలో ఏంటంటే మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కిచెన్ లో ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటాయి. సేమ్ టైం ఏంటంటే మనకి మనం పౌడర్స్ అని, క్రీమ్స్ అని, అవి ఇవన్నీ యూజ్ చేస్తుంటాం కదా, ఒక అల్మారాలో నీట్ గా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాంటి కంటైనర్స్ కానీ తీసుకుంటే. ఇంకా ఏవైనా వర్క్స్ చేసుకునే వాళ్ళకి, ఆరి వర్క్స్ అని అలాంటివి చేసుకునే వాళ్ళకి ఈ కుందన్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి, స్టోరేజ్ చేసుకోవడానికి ఇలాంటివి బెస్ట్. నేనైతే కొన్ని తీసుకున్నాను, ఆల్రెడీ స్టోరేజ్ కి యూజ్ చేసుకుంటున్నాను. బీడ్స్ కానీ అలాంటివి పెట్టుకొని నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఇయర్ రింగ్స్ లాంటివి ఒక కవర్స్ లో పెట్టేసుకొని వీటిలో ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఆయిల్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు, మనం హెయిర్ కి యూజ్ చేసుకునేవి, అలానే కిచెన్ లో యూజ్ చేసుకోవడానికి కానీ. చాలా అంటే చాలా మీకు ఐడియాస్ ఇక్కడ వచ్చేస్తూ ఉంటాయి. ఇది తీసుకుంటే దేనికి బెస్ట్, ఇది తీసుకుంటే దేనికి బెస్ట్ అని చెప్పేసి. బెస్ట్ గా చైర్స్ కూడా చూసారు కదా, మనం పైకి ఎక్కే విధంగా ఉండే చైర్స్ కూర్చోడానికి చాలా బాగున్నాయి కంటైనర్స్ ఇవన్నీ కూడా. ఇది 103 ఉంది, గట్టిగానే ఉంది, కాకపోతే వెరీ స్మాల్ సైజ్ అన్నమాట. ఇవన్నీ సాల్ట్లు, పెప్పర్స్ అలాంటివి వేసుకునేవి, ఒక్కొక్కటి డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది 25 రూపీస్, ఇవి వచ్చేసి 29 రూపీస్, ఇది 20 రూపీస్.
ఇది 29 రూపీస్. ఒక్కొక్కటి ఒక మోడల్ చూపించేస్తున్నాను నేను. 40 రూపీస్. ఇవి గట్టిగా ఉన్నాయి బాగా. ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. 35 రూపీస్. 50 రూపీస్. 39 రూపీస్. వీటికి ప్రైజెస్ తీసేసారు ఎందుకో మరి. వచ్చేసి 103. ఇవన్నీ సాసులు వేసుకునేవి. సాస్ వేసుకునేది కూడా 33 రూపీస్ అలా ఉంది. మెత్తగా ఉంది. మరి సాసు తిండాలంటే మెత్తగానే ఉండాలి కదా. ఇవి ఎగ్స్ అనుకుంటా. ఎగ్స్ పెట్టుకునేవి 6 ఎగ్స్ కోసం 106 రూపీస్. ఇవి డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకునేవి. ఇది వచ్చేసి 145 ఉంది. బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి. చూసారు కదండి, మీకు అన్ని నచ్చే ఉంటాయి. అన్ని క్వాలిటీగా ఉన్నాయి. ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇవైతే వెళ్తున్న దారిలో హోమ్స్ కనిపించాయి అనమాట. ఇవి మొత్తం 3 బిల్డింగ్స్ ఉంటాయి ఆగ్రమెక్. అయితే ఈ 3 బిల్డింగ్స్ లో మేము ఫస్ట్ బిల్డింగ్ లోపలికి కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసాము. తర్వాత సెకండ్ బిల్డింగ్ లో హోమ్ డెకర్ ఐటమ్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. బాల్కనీ మేక్ ఓవర్ కి సంబంధించి, ఇంటి డెకరేషన్ కి సంబంధించి, కాళ్ళు తుడుచుకునే క్లాత్ నుంచి మొత్తం ఉంటాయండి. అవన్నీ మీకు చూపించేద్దామని అయితే మేము పక్కనున్న బిల్డింగ్ ఆగ్రమకి సెకండ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం పచ్చదనంతో అందంగా నిండిపోయింది. ఎటు చూసినా కూడా మంచి మంచి విగ్రహాలు, టాయ్స్, చిన్న చిన్న బొమ్మలు, హోమ్ డెకర్ ఐటమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయండి. ప్రైజెస్ కూడా బయట వాటితో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ ప్రైజెస్ అండి. నన్ను అడిగితే డబల్ తగ్గిందనే నేను చెప్పుకుంటున్నా. బయట నేను మా అక్కకి చిన్న విఘ్నేశ్వరుడు బొమ్మ కొంటే అది 2000 అలా పడింది. కానీ ఇప్పుడు అవి చూస్తే అంత చిన్న ఐటమ్ జస్ట్ 500 రూపీస్ అలా పడుతున్నాయి అన్నమాట. ఇక్కడైతే పెద్ద పెద్ద బొమ్మలు కూడా 2000, 3000, 1500, 1400 అలా ఉన్నాయి. అండ్ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా మీ బడ్జెట్ లో, అంటే బాగా ఉన్న వాళ్ళైతే ఒక బడ్జెట్ లో, కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఒక బడ్జెట్ లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ దొరికేస్తాయి ఈజీగా. అది కూడా కొంచెం యూనిక్ గా కూడా దొరుకుతున్నాయి ఇక్కడైతే. నాకు రాధాకృష్ణ బొమ్మలు అయితే చాలా నచ్చాయండి. ఇలాంటివి ఏంటంటే మీడియం సైజ్ తీసుకొని బాల్కనీలో పెట్టుకున్నా, లేదంటే ఇంటి ముందు పెట్టుకోవచ్చు. ఎవరిదైనా ఒకటే సింగిల్ హౌస్ ఉంది అంటే ఇంటి ముందు పెట్టుకోవచ్చు. అలా మంచి మంచి ఐడియాస్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తాయి. మీరు ఇంటి దగ్గరే ప్లాన్ చేసుకొని నేను ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించి నేనే ప్లాన్ చేసుకుంటానన్నా కూడా మీరు నెట్స్ లో వాటిలో కొడితే ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించిన ప్లానింగ్స్ వచ్చేస్తాయి. ఆ ప్లానింగ్స్ ప్రకారం మీరు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలనుకుంటున్నారో, కొత్త ఇల్లు కట్టబోతున్న వాళ్ళైనా, పాత ఇల్లుని కొత్తగా మార్చుకోవాలనుకున్న వాళ్ళైనా, డెకరేషన్ ఐటమ్స్ తో మీరు ఇక్కడికి వచ్చేసి ఐడియా ప్రకారం ఆ ఫ్లోర్ మొత్తం తిరిగితే సరిపోతుందండి. ఆ ఒక్క ఫ్లోర్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా బాల్కనీ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనే ఐడియాస్ కూడా అక్కడ పెట్టి ఉంచారనమాట. నేను కొంచెం ముందుకు వెళ్తే చూపిస్తాను మీకు కూడా. ప్రైజెస్ కూడా ఇచ్చాను. ఇది 1790 ఉంది, కానీ కొంచెం లైట్ వెయిట్ ఉంది. 3185. దీని ప్రైస్ వచ్చేసి 1859. జై శ్రీరామ్ 1490. అది మోహమిలా ఉంది. 2599. రాధాకృష్ణ 3425. కానీ అంత వెయిట్ గా ఏం లేవు, బాగానే ఉంది. బాగుంది.
2195, 2195 రూపీస్. చూడండి ఇక్కడ కృష్ణుడిది అలానే విఘ్నేశ్వరుడిది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నేనైతే ఇది తీసాను. ఇది వచ్చేసి 1525 రూపీస్, 1525 రూపీస్. ₹950, చాలా తక్కువ. మామూలుగా అయితే ఇది చాలా ప్రైస్ ఉంటుంది కదా, ఇంత పెద్ద సైజ్ ఇంత తక్కువ అంటే గ్రేటే. అన్ఎక్స్పెక్టెడ్ గా క్లిక్ చేసిన వీడియో అక్కడ, అంటే నేను షాక్ అయ్యాను నిజంగానే అంత తక్కువ ప్రైజా అని చెప్పి. ఎందుకంటే దానికంటే చిన్న సైజ్ బొమ్మ నేను బయట ఎక్కువ పెట్టుకున్నాను కదా, అందుకని. ఇక్కడైతే చాలా తక్కువ ప్రైజెస్ కే ఉన్నాయి. అలానే ఎవరికైనా స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ కి అయితే చక్కగా ఈ గిఫ్ట్స్ ఇవ్వడానికి పనికొస్తాయండి. స్పోర్ట్స్ కి సంబంధించిన గిఫ్ట్లు అన్ని ఇక్కడ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. నాకు చూడగానే మీకు చూపిస్తున్నప్పుడు నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. 679, ఇది కొంచెం పెద్ద సైజు. 1450 అంటే 1450. ఇది 1115. 790. ఇవన్నీ కొంచెం యూనిక్గా ఉన్నాయండి, నేను అప్రాక్స్గా చెప్పాను. చూడండి బుల్లి విఘ్నేశ్వరులు, ఇది 200 అంట. ఇది వచ్చేసి 200. ఇవన్నీ 200 అనుకుంటా. ఇది చూడండి కలర్ ఎంత ముద్దుగా ఉందో, చాలా బాగుంది. 200. ఇంక ఇవి వచ్చేసి మన బాల్కనీ మేకవర్స్కి చాలా బాగుంటాయి, కొంచెం పెద్దగానే వచ్చాయి అన్నమాట. 7900 ఉంది. మహాశివుడు, ఇది చిన్నది, దానిపైన అది పెద్దది. చిన్నది ఎంత ఉందో చూద్దాం. ఇది చాలా వెయిట్ ఉందండి. 2320. ఇవి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి, చాలా వెయిట్ ఉన్నాయి. కాకపోతే 2400 అంట. ఇవన్నీ కూడా ఇంకా ఇలాంటివే డెకరేషన్ ఐటమ్సే ఇంట్లో. ఇది 2000 చేంజ్ చెప్పారు, దీనికంటే పెద్దది 3000 చేంజ్ అనుకుంటా. ఇదిగోండి ఇది ఇంకా పెద్దది, ఇది 6300 ఉంది. బాల్కనీలోకి కరెక్ట్గా సరిపోతాయి. సైజెస్ని బట్టే ప్రైజెస్ కూడా. బుద్ధుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇక్కడ చూస్తున్నారు కదా, వెరైటీగా ఉన్నాయి బుద్ధుడి విగ్రహాలు అయితే. అలానే నేనైతే ఇన్ని డైరెక్ట్ గా చూడలేదండి. హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే ప్రతిదీ కూడా యూనిక్ గా కనిపిస్తుంది కదా మీకే, డైరెక్ట్ గా ఇక్కడ చూస్తూ ఉంటే వీడియోలో. చాలా యూనిక్ గా ఉన్నాయండి. కలెక్షన్ లేదు అనుకునే కలెక్షనే లేదండి, ప్రతిదీ ఉందన్నమాట. నేను ఎప్పుడు చూడని ఐటమ్స్ కూడా చూసాను. ఇది యోగాకి సంబంధించిన సింబల్స్ వి ఉన్నాయన్నమాట. సో అవి ఎంత ఉన్నాయి ప్రైస్ అని చూద్దాం అంటే అక్కడ నాకు ప్రైస్ కనిపించలేదు. సో చూసి మొత్తం చెక్ చేసేసి అక్కడే పెట్టేశాను అనమాట. అక్కడ కోడ్స్ ఇచ్చారు, మరి ఎందుకో వాళ్ళని అడగాలేమో. కానీ బుద్ధుళ్ళు అయితే చూస్తున్నారు కదా, ఎటు చూసినా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ ఐటమ్స్ చూస్తున్నారు కదా, అందులో మనం ఏంటంటే సోఫా ముందు టేబుల్ పెట్టుకుంటాం కదా, చాక్లెట్స్ వేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మేక్ ఓవర్ ఇంట్లో గానీ మేక్ చేసుకోవచ్చు, న్యాచురల్ వి కాదు, ఆర్టిఫిషియల్ అన్నమాట. ఈ ప్రపంచంకి వస్తే నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, చాలా బాగున్నాయి గ్రీనరీగా. ఇది చూడండి, ఇది వచ్చేసి 2429 అంటే 2429. ఆహా, కృష్ణుడు చూడండి ఎంత బాగున్నారు. 6900 అంట. ఇంట్లో ఆర్టిఫిషియల్ గా మనం డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే బెస్ట్ ఐడియా ఇవి తీసుకోవడం. ఊర్లు వెళ్ళినా కూడా మనకి పాడవకుండా ఉంటాయి.
కొన్ని అయితే మాత్రం చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయండి, అది మాత్రం చెప్తున్నా. ఇక్కడ మధ్యలో కృష్ణుడిని చూసారు ఎలా పెట్టారో, అంత పెద్ద విగ్రహాలు కూడా తక్కువ ప్రైజెసే ఉన్నాయండి. చాలా అంటే బాల్కనీలో అలా మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోనే మనం తయారు చేసుకోవచ్చు ఏది కావాలంటే అది. ఎందుకంటే చాలా మంది మెయింటైన్ చేయలేని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇంట్లో కూడా టీవీ దగ్గర కానీ, సోఫాస్ దగ్గర కానీ, డైనింగ్ టేబుల్ దగ్గర కానీ, ఈవెన్ కిచెన్ లో కూడా మీకు డెకరేషన్ ఐటమ్స్ అంటే డైరెక్ట్ గా మనం పచ్చదనాన్ని పెట్టలేనప్పుడు, అంటే చెట్లను పెట్టలేనప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకుంటే కూడా మన బ్రెయిన్ కి ఒక కూల్నెస్ ఉంటుందన్నమాట, ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు అలా అనిపించింది పర్సనల్ గా మీకు చెప్తున్నాను అనమాట. ఇవి ఊదత్తులు వెలిగించుకుంటాం కదండి, అవన్నమాట. అలానే మనం ఫ్లవర్ వాజెస్ అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు, డిఫరెంట్ గా చాలా బాగున్నాయి. ఇప్పుడు కొత్తగా హోమ్స్ ఇల్లులు కట్టుకుంటున్న వాళ్ళు డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి. ఓల్డ్ గా ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ ఓల్డ్ ఐటమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. చేంజ్ చేసి మన ఇల్లు కూడా కొత్తగా కనిపించాలనుకుంటే ఇవి కొని మనం డెకరేట్ చేసుకోవచ్చు. అలానే చాలా మంది వీడియోస్ తీసుకునే ఇన్ఫ్లుయెన్సర్లకు అయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కి కూడా ఇవి తీసుకొని కొన్ని ఐడియాస్ యూజ్ చేసుకోవచ్చు. నాకు షాపింగ్ చెయ్యాలనిపించింది ఇప్పుడు ఇక్కడ ఈ బాల్కనీలో, బట్ మాది ఇక్కడ ఓన్ హౌస్ కాదనమాట. నేను ఎప్పుడైతే తీసుకుంటానో అప్పుడే ఇవన్నీ కొనుక్కుంటానండి. మా వారు నేను వచ్చేసరికి ఇవన్నీ తీసి ఉంచారు. యాక్చువల్లీ ఆ రోజు మా మ్యారేజ్ డే అనమాట. చాలా బాగా సర్ప్రైజ్ గా ఫ్లవర్స్ అన్ని తీసి నాకు ఇచ్చారు. ఇంతవరకు మా వీడియో చూసారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక వీడియో కూడా ఉంది మీకోసం.